కవిత అరెస్టు, లిక్కర్ స్కామ్ ఇవన్నీ గూడా రకరకాల వార్తలతో ముందుకెళ్తున్నాయి. రోజు టెలివిజన్‌లో మనం చూస్తానే ఉన్నాం. సో, అసలు ఏం జరిగింది, ఏంటి అనేది తెలియని వాళ్ళ కోసం క్లుప్తంగా జస్ట్ కట్టే, కొట్టే, తెచ్చేలాగా అలా సింపుల్‌గా మాట్లాడుకుందాం. ఢిల్లీలో ఇంతకుముందు మద్యం అమ్మాలి అంటే ప్రభుత్వ వైన్ షాపులు మాత్రమే ఉండేవి. వైన్ అండ్ బీర్ షాప్ అని ఉండేవన్నమాట. జస్ట్ సింపుల్‌గా ప్రభుత్వ బీర్ షాప్. మీరు గూగుల్‌లో కొడితే అర్థమైపోతది. ఇంతకుముందు ఎలా ఉండేవి అని. అయితే 2021లో కొత్త లిక్కర్ పాలిసీ అమల్లోకొచ్చిన తర్వాత ఆ వైన్ అండ్ లిక్కర్ షాపులు కాస్త పెద్ద పెద్ద మాల్స్ లాగా అయిపోయాయి. సో, సడెన్‌గా ఇంత చేంజ్ ఏంటి? దీని వెనకాల ఏముంది? ఏదైనా స్కామ్ జరిగిందా? ఇంకేమైనా ఉందా? అదుందా, ఇదుందా? లేదా లోటుపాట్లేమైనా ఉన్నాయా? అని చెప్పేసి అప్పుడున్న గవర్నర్ అయితే యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పోక్ చేస్తా ఉంటారు. గవర్నర్ కూడా చాలా సీరియస్‌గా, స్ట్రిక్ట్‌గానే ఉంటాడు. సో, ఆ రకంగా ఆయన సీబీఐ వాళ్ళని, ఈడీ వాళ్ళని ఆదేశించాడు. ఏం జరిగిందో ఒకసారి కనుక్కోండి అని. సో, వీళ్ళు తవ్వగా అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్‌గా మొత్తం ఢిల్లీలో ఉన్న లిక్కర్ జోన్స్ అనేవి ఒక 32 జోన్‌లుగా విభజించి 27 మెంబర్స్‌కి లైసెన్స్‌లు ఇచ్చారు. దాంట్లో 9 జోన్‌లు ఒకే కంపెనీకి ఇచ్చారనమాట. ఆ కంపెనీ పేరే ఇండో స్పిరిట్స్. వీళ్ళకెందుకు ఇచ్చారు అని ఆలోచిస్తే అసలు దీంట్లో పార్ట్నర్స్ ఎవరు అంటే కేజ్రీవాల్‌కి సంబంధించినటు అనుచరుడు ఒకాయన సమీర్ నాయర్ అనే ఆయన ఆహ్, దాంట్లో ఉన్నాడు. అండ్ అలాగే ఈ కంపెనీ ఓనరు అండ్ సౌత్ గ్రూప్‌కి చెందినటువంటి ఓ నలుగురు పెద్ద తలకాయల పేర్లు. ఇటు కవిత గారు అండ్ అటొచ్చేసి మన ఒంగోలు ఎంపీ వాళ్ళ అబ్బాయి, అలాగే అరవిందో ఫార్మా వాళ్ళ కంపెనీ అధినేత. సో, అందరి పేర్లు చెప్పుకుంటే కవిత పేరు కన్‌ఫ్యూజ్ అవుతదని చెప్పేసి నేను జస్ట్ కవిత గారిని మాత్రమే ఫోకస్ చేస్తున్నా. ఇకపోతే జరిగిందేంటో ఈజీగా అర్థమవుతదని. అండ్ నెక్స్ట్ వీళ్ళందరినీ అరెస్ట్‌లు చేసుకుంటూ వచ్చారు గబగబా. నెక్స్ట్ యాక్చువల్‌గా ఈ పాలిసీ తీసుకురావడానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అప్పట్లో ఉన్నటువంటి సిసోడియాని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే సడెన్‌గా యాక్చువల్‌గా ఈళ్ళు ఎప్పుడైతే సీబీఐ మన వీళ్ళని ఈడీలని ఆదేశించారో వెంటనే లిక్కర్ పాలిసీ క్యాన్సిల్ చేసేసారు. 9 నెలల తర్వాత. ఈ పాలిసీ ఇప్పుడు అంత మంచిది కాదేమో. ఇంకా సరైన కొత్త పాలిసీతో మేము మళ్ళీ మీ ముందుకొస్తాము. అప్పటి వరకు వేచి చూడండి అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సో, ఏంటి ఈ పాలిసీని ఎందుకు తెచ్చారు? ఎందుకు క్యాన్సిల్ చేశారు? దీనివల్ల లాభం ఏంటి? ఎవరు లాభపడ్డారు? అనుకుంటే అంతకుముందు కంటే అర్ధరాత్రి 3 గంటల వరకు లిక్కర్ దొరికేది, యథేచ్ఛగా దొరికేది, బీభత్సంగా దొరికేది. సో, దీంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళెవరు? వాళ్ళు యాక్చువల్‌గా ఈ పాలిసీకి సంబంధించి ఇది వీళ్ళకి పర్మిషన్‌లు ఎక్కువ కావాలని చెప్పి ₹100,00,00,000 జస్ట్ అలా ఫీజులాగా, ముడుపుల్లాగా చెల్లించుకున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి కవిత తరఫున వెళ్ళింది అనేది ఒక వార్త. ఆవిడ పేరు ప్రత్యక్షంగా లేదు. ఎందుకంటే ఆవిడ తరఫున ఇంకెవరో ఉన్నారని పిల్లై ఈవిడ స్నేహితుడు. ఆయన అందులో పార్ట్నర్‌గా ఆయన పేరే ఉంది. అతని ద్వారా కవిత ఇవన్నీ చేసింది అని ఒక న్యూసొచ్చింది. సో, గబగబా అందరిని అరెస్ట్ చేసి లాస్ట్‌కి కవిత సీఏ బుచ్చిబాబుని గూడా అరెస్ట్ చేయగా, మిగిలింది ఈవిడ ఒకతే కాబట్టి వచ్చి 4 క్వెషన్స్ ఏస్తే ఆవిడ గూడా ఆవిడకి నచ్చిన సమాధానం ఆవిడ చెప్పింది. ఏముందిలే క్వెషన్‌లేసి ఎళ్ళిపోతారు. ఇంతకుముందు ఎన్ని సార్లు పిలవలేదు అని. అండ్ ఇంకొకటి సీఆర్‌పీసీ చట్టం కింద మహిళని ఇన్వెస్టిగేట్ చేయాలంటే మహిళని పిలవద్దు. వీళ్ళే ఆవిడ దగ్గర రావాలి. అండ్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమంలోపు మాత్రమే విచారించాలి. తర్వాత ఏం చేయకూడదు. జైలుకి తీసుకెళ్తే కొన్ని రూల్స్ ఉన్నాయి. సీఆర్‌పీసీ చట్టం కింద. కానీ ఈవిడ్ని మాత్రం మేము ఇంకో దాని నుంచొచ్చాము, వేరే యాంగిల్ నుంచొచ్చాము. అక్కడ మాత్రం వర్తిస్తది అని చెప్పుకొని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మొత్తానికైతే అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఇకపోతే ఈవిడ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఆ మధ్య కాలంలో ఈవిడ్ని ఫోన్‌లు తీసుకురమ్మన్నారు. మీ గత 10 ఏళ్లుగా మీరు వాడినటువంటి ఫోన్‌లు తీసుకురండి అంటే, 10 ఏళ్లుగా మనకి ఆండ్రాయిడ్ 14, 13లు లేవు. 10 ఏళ్లుగా మనకి ఐఫోన్ 14లు, 13లు కూడా లేవు. ఐఫోన్ కూడా స్టెప్ బై స్టెప్ వచ్చింది. ఈవిడ ఐఫోన్ 1, 2, 3, 4, 5 అట్లా తీసుకొచ్చి ఇవ్వాల్సింది మేబీ. లేకపోతే ఒక బ్లాక్‌బెర్రీ, ఒక మోటోరోలా ఫ్లిప్, లేక ఒక నోకియా డబ్బా ఇట్లాంటి రకరకాల 10 ఫోన్లు తెచ్చి ముందు పెట్టినా సరిపోయేది. అలా కాకుండా కొత్త కొత్త ఫోన్లన్నీ తీసుకొచ్చి 10 చేసి మీడియాకి చూపించి ఇగో ఇవే నా 10 ఏళ్ల వాడిన ఫోన్లని చెప్పింది. ఆ టెక్నాలజీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేటే 2021 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన ఫోన్లు ఈవిడ 10 ఏళ్ల నుంచి ఎలా వాడిందబ్బా అని చెప్పి ఫస్ట్ క్వెషన్ అదే వచ్చింది. సో, ఇట్లా ఈ చిన్న విషయాల వల్లే వీళ్ళు దొరికిపోతా ఉంటారు. సరే ఏదేమైనప్పటికీ మొత్తానికైతే కవితకు పడే శిక్షలు ఎలా ఉంటాయి? ఆవిడ ఇన్ కేస్ నేరం రుజువైతే మాత్రం శిక్ష తప్పదు. జైలు శిక్షలు తప్పదు. ఆవిడ జైల్లోనే ఉండాలి. అండ్ ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైతే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్‌లో ఉండగా ఆవిడని పనిగట్టుకొని వచ్చి మరీ తీసుకెళ్లారు అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ అని మాత్రం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాలు చాలా వేడెక్కాయి. ఎంపీ ఎలక్షన్స్ పైన ఈవిడ ప్రభావం ఉంటదా? ఉండదా? అనేది మాత్రం తర్వాత వేచి చూద్దాం. థాంక్ యూ సో మచ్.